నమస్కారం. ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. ఆశ్వయుజ మాసము శరత్ ఋతువులో వచ్చే నవరాత్రినే శరన్నవరాత్రి అని అంటారు. నవ అంటే 9, రాత్రులు చేసే పూజనే నవరాత్రి అని అంటారు. నవరాత్రి అంటే 9 రోజులు కూడా దుర్గా అమ్మవారికి 9 రూపాలుగా మనకి దర్శనము ఇస్తారు. ఈ 9 రోజులు కూడా అందరూ చక్కగా పూలతో అలంకరణ చేసి పూజ చేస్తారు. ఎస్ఎస్ అప్లోడ్స్ భక్తి ఛానల్కి స్వాగతం. శరన్నవరాత్రిలో 8వ రోజు తిథి అష్టమి, అవతారము దుర్గాదేవి అమ్మవారి అవతారము, నైవేద్యము మినప గారెలు. దుర్గాదేవి అమ్మవారి యొక్క అవతారం యొక్క ప్రాముఖ్యత దుష్ట సంహారిణి, మహిషాసుర మర్దిని. ఈ బుక్ నుండే మంత్రాలు అవి నేను చూసి చెప్తున్నానండి. ఇది పూజా స్టోర్లో మళ్ళీ బుక్ షాప్లో కూడా ఇది మీకు ఈజీగా దొరుకుతుంది. మొదటి రోజు పూజా విధానము వివరంగా మీకు నేను వీడియో చేసి ఉన్నానండి, అదొకసారి రెఫర్ చేయండి. ఇప్పుడు ఈరోజు నేను మీకు క్లుప్తంగా ఎలా చేయాలి పూజ అనేది మీకు చెప్తున్నాను. ముందు మనము వినాయకుడి పూజ మొదటి రోజు మనం చేసుకుంటాము. 2వ రోజు నుంచి 9వ రోజు వరకు మనము వినాయకుడి పూజ చేయని అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు మంత్రం చెప్పి యథాస్థానంలో పెట్టాం కాబట్టి మనకి అవసరం లేదు. ఏ రోజుకి ఆ రోజు అమ్మవారి రూపాన్ని మనము ఆ రోజు అష్టోత్తరం మాత్రమే చేసుకోవాలి. మిగిలింది ఇవన్నీ ఇలాగే చేయాలి. ఫస్ట్ మనం ఆచమనం చేయాలి, అంటే శరీర శుద్ధి. ఆ తర్వాత మనము అమ్మవారి యొక్క ప్రార్థన చెయ్యాలి. అమ్మవారి యొక్క శ్లోకం ఉంది చెప్పాలి. తర్వాత ధ్యాన శ్లోకం అయిన తర్వాత ప్రాణప్రతిష్ఠ అయిన తర్వాత ఆవాహనం చేసిన తర్వాత ఆసనం చేయాలండి. తర్వాత పాద్యం, కొంచెం నీళ్లు తీసుకొని కాళ్ళు కడగాలి. ఆర్ఘ్యం అంటే చేతులు కడగడం. ఆచమనం అంటే మనము ఆచమనం చేసినట్టు దేవుడికి కూడా ఆచమనం అని చెప్పి మనం కొంచెం నీళ్లు చల్లాలి. తర్వాత మనము అన్నీ కూడా పాలు, పెరుగు, తేనె, నీరు అన్నీ కలిపి మనము పంచామృతం లాగా చేసి అది అమ్మవారికి మనము కొంచెము పెట్టాలి. ఆ తర్వాత ఫలం, దాంతో కూడా మనము ఫలం అంటే ఏ పండు ఉంటే ఆ పండు అంతా కలిపి అంటే కట్ చేసి పెట్టి దేవుడికి వెయ్యాలన్నమాట. అంటే కొంతమంది విగ్రహం పెట్టుకొని ఇవన్నీ కూడా అభిషేకాలు చేస్తారు. మనం అలా చేయకపోయినా పర్వాలేదు, పండ్లు మనము పెట్టచ్చు. తర్వాత వస్త్రం అంటే మా దగ్గర ఉన్న వస్త్రము దేవుడికి పెట్టచ్చు. వస్త్రం లేకపోతే మనము అక్షింతలు పెట్టి కూడా వస్త్రం సమర్పయామి అని చెప్పచ్చు. లేదా పత్తి ఉంటే అంటే దూది, అది కూడా మనము పెట్టవచ్చు. తర్వాత యజ్ఞోపవితం అని అంటే మనము యజ్ఞోపవితం ఫస్ట్ ముందు రోజు మనం వేసాం కాబట్టి 2వ రోజు నుంచి యజ్ఞోపవితం అని చెప్పి ఆ యొక్క శ్లోకాన్ని చెప్పేసి మనము అమ్మవారికి ఇలా పెట్టినట్టు భావన చెయ్యాలి. ఒక అక్షింతలు తీసుకుని కొంచెము మనం పాదాల మీద వెయ్యాలి. గంధము కొంచెము పువ్వు తీసుకొని గంధంని అలా చిలకరించాలి అమ్మవారి పాదం దగ్గర. ఆ తర్వాత ఆభరణం, మన దగ్గర ఉంటే ఆభరణం పెట్టచ్చు, లేదా అంటే అక్షింతలు తీసుకొని ఆభరణంగా పెట్టవచ్చు. తర్వాత కొంతమంది దండ వేస్తారు, అంటే ఫోటో కానీ లేకపోతే విగ్రహానికి పెద్ద దండ కొని వేస్తారు, మాలలుగా వేస్తారు అనమాట. అది లేకపోతే మనము పువ్వులు తీసుకొని కూడా అలా వెయ్యచ్చు. ఆ తర్వాత సౌభాగ్యం కొంచెం పసుపు, కొంచెం కుంకుమ, ఈ శ్లోకం చెప్పుకుంటూ మనము అమ్మవారి పాదాల దగ్గర వెయ్యాలి. ఆ తర్వాత ఆదంగ పూజ చేయాలి. ఆదంగ పూజ చేసిన తర్వాత ఏ రోజుకి ఆ రోజు మనము అష్టోత్తరము చదవాలి. అష్టోత్తరం చదివిన తర్వాత ధూపం వేయాలి. ధూపం అని అంటే మనము సాంబ్రాణి పొగ వేసి చెయ్యొచ్చు, లేదా అంటే మన దగ్గర ధూప్ స్టిక్ ఉంటే అది, లేకపోతే సాంబ్రాణి కడ్డీ అయినా పర్వాలేదు, మనము ధూపం వేయచ్చు. ధూపం వేసిన తర్వాత దీపం దర్శయామి అని దీపం శ్లోకం చెప్పుకుంటూ మనము దేవుడికి దర్శయామి అని చెప్పి పెట్టాలి. ఆ తర్వాత నైవేద్యం, ఏ రోజుకి ఆ రోజు మనం నైవేద్యం చేస్తాం కాబట్టి అది అమ్మవారికి మనము నైవేద్యం పెట్టాలి. అదైన తర్వాత తాంబూలం, పండ్లు, ఆకులు, వక్కలు, పసుపు, కుంకుమ అన్ని పెట్టి మనము తాంబూలము ఇవ్వాలి. ఆ తర్వాత కర్పూరము తీసుకుని కర్పూర నీరాజనము మనము చూపించాలి. నీరాజనం అయిన తర్వాత కొంచెం అక్షింతలు
పుష్పం పెట్టుకొని మనము మంత్ర పుష్పము అని చెప్పి అమ్మవారికి మనము ఈ యొక్క శ్లోకాలు చెప్పుకుంటూ మనము వెయ్యాలి. ఆ తర్వాత సాష్టాంగ నమస్కారం, మగవాళ్ళైతే ఫుల్గా మనము సాష్టాంగ నమస్కారం చేయాలి, ఆడవాళ్ళైతే సగం వరకు వంగి చేయడం అన్నమాట. ఆ తర్వాత ప్రదక్షిణం కుడివైపు నుంచి ఎడమ వరకు 3 సార్లు ఈ యొక్క శ్లోకాలు చెప్పుకుంటూ మనము ప్రదక్షిణం చేయాలి. ఆ తర్వాత ప్రార్థన, ఇక్కడ శ్లోకాలు ఉంది, ప్రార్థన చేయాలి. ఆ తర్వాత సర్వోపచారాలు మనము చేయాలి. ఆ తర్వాత క్షమ ప్రార్థన అన్ని కొంచెం మనము అక్షింతలు తీసుకొని చేతిలో పెట్టుకొని ఈ యొక్క శ్లోకం చెప్పేసి నీళ్లలో ఇలా వదలాలి. ఇది పూజా విధానము. పూజా విధానము ఎలా చేయాలి అని ఇప్పుడు చెప్పాను కదండి. ఇంత పెద్దగా కూడా మనము ఇలా కూడా నేను చేయలేను అని అనుకున్న వాళ్ళకి ఒక మంత్రం ఉంటుంది. ఈ మంత్రం చెప్పినా కూడా అదే ఫలితము, మనము పూజ చేసిన ఫలితం ఉంటుంది. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు నేను చెప్తున్నాను. ఓం ధూమ్ దుర్గాయై నమః అని 11 సార్లు కానీ 108 సార్లు కానీ మనం జపం చేయొచ్చు. ఇప్పుడు నేను ఈ యొక్క మంత్రం చెప్పాను కదండి. ధూపము దీపము కొంచెం నైవేద్యం ఏదైనా మనము పెట్టి ఈ యొక్క మంత్రాన్ని జపం చేయొచ్చు. చేస్తే మనము పూజ చేసిన ఫలితము మనకు ఉంటుంది. ఈ మంత్రం జపించిన వలన కలిగే ప్రయోజనము: కష్టము తొలగిపోవును, దుఃఖము తొలగిపోవును. ఇదే కాకుండా శక్తి మరియు విజయము చేకూరుతుంది. దుర్గాదేవి కథ చదువుతున్నానండి. ఒకసారి మహిషాసురుడు అనే రాక్షసుడు తన తపస్సు ద్వారా దేవతలకు అసాధ్యమైన వరము పొందాడు. ఆ వరం ప్రకారము అతడిని ఏ పురుషుడు కూడా సంహరించలేడు. వరం పొందిన తర్వాత అతడు దేవలోకాన్ని ఆక్రమించి దేవతలను ఓడించి వారిని భయపెట్టాడు. దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను శరణు కోరారు. అప్పుడు దేవతలందరూ తమ శక్తులను ఒకచోట కేంద్రీకృతం చేసి ఒక శక్తివంతమైన శ్రీమూర్తిని సృష్టించారు. ఆమెయే దుర్గాదేవి. ఆమెకు శివుడు త్రిశూలం, విష్ణువు చక్రము, ఇంద్రుడు వజ్రాయుధము వంటి ఆయుధాలను ఇచ్చారు. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రోజుల పాటు భీకర యుద్ధము చేసింది. చివరికి 10వ రోజున ఆమె మహిషాసురుడని సంహరించింది. ఈ విజయమే దసరా లేదా విజయదశమి పండుగగా జరుపుకుంటారు. ఇది చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది. అందువల్ల దసరా నవరాత్రులలో దుర్గాదేవిని విశేషంగా పూజిస్తారు. ఇది కథ అండి. 9 రోజులు కూడా అందరూ కూడా పూజ చేసి అమ్మవారి కరుణా కటాక్షము పొంది అందరూ కూడా కోరినట్టుగా అన్నీ మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి, ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి, మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.